ధనం మూలం ఇదం జగత్ అని ఊరికే అనలేదు. పైసలు పడేస్తే ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు, ఆఖరికి వ్యవస్థను సైతం దారికి తెచ్చుకోవచ్చని కొందరు అగ్రిమార్కుల వ్యవహార శైలి ఉంటుంది. ఈ కోవకు చెందిందే సాల్వో ఇండస్ట్రీస్. కీసర కేంద్రంగా పేలుడు పదార్థాలను తయారు చేసే సంస్థ. నిర్వాహకుడు జయరాం రెడ్డి తన రాజకీయ పలుకుబడితో ప్రభుత్వానికి సైతం మస్కా కొట్టడంలో దిట్ట. అంతెందుకు, సర్కారు భూముల్లోనే సాల్వో ఇండస్ట్రీస్ సంస్థను నడిపిస్తున్నాడు. ఆ చుట్టూ రియల్ ఎస్టేట్ అంటూ సాగించిన దందాలెన్నో. దర్జాగా అక్రమాలకు పాల్పడుతున్న పోలీసులు, రాజకీయ నేతలు అటు దిక్కు చూడడం లేదు. ప్రజాప్రతినిధులను తన దారికి తెచ్చుకొని కీసర పరిసరాల్లో జయరాం రెడ్డి సాగిస్తున్న బాగోతాలు ఇప్పటికే ఎన్నో బయటపడ్డాయి. పేలుడు పదార్థాలను అక్రమంగా సప్లై చేస్తున్న కేసులు ఎన్ని ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా మరోసారి సాల్వో సంస్థపై చర్చ జరుగుతోంది. సాల్వో పేరుతో ఉన్న జెలిటిన్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డోనోటర్స్, 180 బాక్సుల టెండర్ బోల్ట్ జెలిటిన్ పదార్థాలను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. నెల రోజుల క్రితం ఏపీలోని బాపట్ల జిల్లా మర్టూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5,000 కిలో పేలుడు పదార్థాలు అక్రమంగా నిల్వ చేయగా పట్టుబడ్డాయి. A6 నిందితుడిగా సాల్వో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ను FIRలో చేర్చారు. కంపెనీ కీసర పరిసరాల్లో ఉండడంతో ఎక్కడైనా కేసు నమోదు చేసుకోవచ్చని కీసర ప్రాంతంలోని స్థానిక ఏసీపీకి సమాచారం అందివ్వాలి. కానీ ఇప్పటి వరకు ఎవరూ సాల్వో కంపెనీల పేలుడు పదార్థాల అక్రమాలపై సమాచారం ఇవ్వలేదు. సాల్వో రికార్డులు మెయింటెనెన్స్ చేయలేదని, ఇష్టానుసారంగా ఎంట్రీలు ఉన్నాయని గుర్తించినట్లు బాపట్ల పోలీసులు మీడియాతో మాట్లాడారు. దీంతో జయరాం రెడ్డి బండారం మొత్తం బయటకొచ్చింది. పేలుడు పదార్థాలు అసాంఘిక శక్తులకు చేరుతున్నాయని హైదరాబాద్ నుంచి జగిత్యాల రూరల్ పోలీసులకు సమాచారం అందింది. స్పాట్లో చెప్పేసరికి పోలీసులు తనిఖీ చేసి మావోయిస్టులకు జెలిటిన్ స్టిక్స్ అందించే RMC డాక్టర్స్ను అరెస్టు చేశారు. ఇతనితో పాటు ముగ్గురిని SFIలో చేర్చారు. కాకపోతే పోలీసులు ఎలాంటి ప్రెస్ నోట్ విడుదల చేయలేదు. నిందితులను హైదరాబాద్ తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే పేలుడు పదార్థాలపై IDEAL పవర్ అని ఉన్నట్లుగా జగిత్యాల పోలీసులు చెబుతున్నారు. ఆ కంపెనీలపై ఎలాంటి కేసులు పెట్టలేదు. దాని మదర్ సంస్థ ఎక్కడ ఉందనేది పెద్ద డౌట్. సాల్వో జయరాం రెడ్డి బంధువులకే చెందిన 4 కంపెనీలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఇతని కంపెనీ నుంచే కాకుండా వాళ్ళ కంపెనీల నుంచి కూడా సప్లై చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా BRS నేత రామ్మూర్తి అందిస్తారు. రామ్మూర్తి, హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. అదే ఈ పేలుడు పదార్థాలు ఉన్నాయి కదా సార్, ఇది ఇప్పుడు కీసరాలో జరుగుతున్న అక్రమాల గురించి ఏమంటారు సార్? ఇది ఎలా చూసుకోవచ్చు అంటారు? ఇది ఇంత సంఘ విద్రోహ శక్తులు నడుస్తూ ఉంటే అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, కేంద్రంలో ఉన్న రక్షణ శాఖ ఏం చేస్తున్నది, రక్షణ శాఖకు ఏమన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కు, అదే విధంగా బీజేపీ గవర్నమెంట్ కు, అదే విధంగా ఇక్కడున్న ఏదైతే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి లింక్ ఏమిటి? అసలు ఈ ఏవైతే ఇప్పుడు జయరాం రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆయన ఆంధ్రాలో దొరికినా లేకపోతే తెలంగాణలో దొరికినా ఆయన ఈ వెనక ఎందుకు ఈ 2 ప్రభుత్వాలు, అటు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో, అదే విధంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ఉంటున్నాయి? అంటే ఏ తీరుగా కేంద్ర ప్రభుత్వానికి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముడుపులు ముడుతున్నాయో కొంచెం మనం అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా ఈ బాంబులు కానీ, ఈ జెలటిన్ స్టిక్స్ కానీ, అదే విధంగా ఈ పేలుడు పదార్థాలు కానీ సంఘ విద్రోహాలకు అందుతున్నాయి అన్నది ఒక కోణంలో కూడా దర్యాప్తు ఎందుకు వేగం చేయట్లేదు? ఒకవేళ దర్యాప్తు వేగం చేస్తే ఆ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విషయాల్లో అసలు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉండడానికి కారణం ఏందని నేను అడుగుతున్నా. అదే సార్, అంటే ఎందుకంటారు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు అనే తీరు కనిపిస్తుంది అంటారా? చూడొచ్చు అండి, 2 చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో
ఏదైతే గవర్నమెంట్ ఎవరిది నడుస్తున్నదో ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ కమ్యూనిటీ ఏదైతే మేజర్ గా పాత్ర వహిస్తున్నదో అన్ని విధాలుగా తెలుసు. ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని అయితే ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారు? ఆ కమ్యూనిటీ ఏదైతే ఇప్పుడు కమ్యూనిటీ ముసుగులో ఏదైతే దేశంలో ఏదైతే పేలుళ్ళు కానీ లేకపోతే తీవ్రవాదులకు కానీ ఈ బాంబులు అందుతున్నాయని కొంత సమాచారం అయితే ఉన్నది. ఒకవేళ సమాచారం నిజమే అయితే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అదే విధంగా ఈ సాల్వా కంపెనీ మీద ఆంధ్రలో కేసులైనా అదే విధంగా దేశవ్యాప్తంగా ఎక్కడ కేసులైనా కూడా వీళ్ళని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? ఏ విధంగా వీళ్ళు ముడుపులు తీసుకుంటున్నారు? అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఇతనికి సంబంధించిన ఏదైతే అదే విధంగా ఇతని సోదరులు కానీ ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరులు కానీ భారీ ఎత్తున ముడుపులు పుడుతున్నాయి అన్నది కొంచెం సమాచారం ఉన్నది. ఈ విషయంలో పోలీస్ శాఖ, రక్షణ శాఖ పూర్తిగా ఏదైతే చర్యలు తీసుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీగా మేము ఏదైతే ప్రజలకు తోడుగా మేము చెప్పడం జరుగుతున్నది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామ్మూర్తి.